హలో గాయ్స్, రేపటి నుంచి ఫస్ట్ టెస్ట్ అయితే జరగబోతా ఉంది కదా. మరి దీంట్లో అసలు ఇద్దరు బలాబలగాలు ఎలా ఉన్నాయి అనేది లాస్ట్ వీడియోలో చూసాం. కానీ ఇప్పుడు ఆ ప్లేయింగ్ లెవెన్ పక్కన పెడితే మరి మెయిన్గా గెలవాలి అంటే పిచ్ కండిషన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో మరి దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అయితే పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కొంచెం బౌలర్స్కి అనుకూలం ఇచ్చే విధంగానే పిచ్ రెడీ చేశారంట. సో మరి ఫస్ట్ డే కనుక ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడమే చాలా బెటర్. సో ఎందుకంటే మరి ఫస్ట్ డే బౌలర్స్కి అనుకూలించే విధంగా ఉంటే దాని తర్వాత సెకండ్ డే నుంచి కొంచెం ఫ్లాట్ అయ్యే ఛాన్స్ ఉంది పిచ్. సో దానివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్స్ గేమ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి మన ఇండియన్ టీం కనుక ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈజీగా బుమ్రా ఉన్నాడు కాబట్టి మనకి ఈజీగా ఫస్ట్ డేనే వాళ్ళని ఆల్అౌట్ చేసే సిచ్యువేషన్ కూడా రావచ్చు. దాని తర్వాత మరి సెకండ్ డే నుంచి బ్యాటింగ్ చేస్తారు కదా మన వాళ్ళు. అలా కనుక సెకండ్ డే నుంచి మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే మరి బ్యాటింగ్కి అనుకూలించే విధంగా కొంచెం ఫ్లాట్ అయితే పిచ్. సో దాని మీద మన వాళ్ళు యంగ్స్టర్స్ అయినా సరే ఈజీగా స్కోర్ చేసేయచ్చు. వాళ్ళకల్లే పెద్ద పెద్ద బౌలర్స్ కూడా లేరు కాబట్టి ఇప్పుడు. సో మరి సెకండ్ డే నుంచి మన వాళ్ళు కొంచెం చూసి ఆడుకోగలిగితే చాలు, మనం ఫస్ట్ టెస్ట్ని మన ఖాతాలో వేసుకోవచ్చు. సో పిచ్ రిపోర్ట్ అయితే ఇదనమాట. సో మరి బ్యాచ్ బాల్ క్రికెట్ అయితే ఈ టెస్ట్లో ఖచ్చితంగా చూడవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూడలేకపోవచ్చు కానీ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఖచ్చితంగా బ్యాచ్ బాల్ క్రికెట్ మనం చూడొచ్చు. అర్థమైంది కదా. సో పిచ్ రిపోర్ట్ అయితే ఇది. సో ఫస్ట్ డే మాత్రమే కొంచెం బౌలర్స్కి అనుకూలించే విధంగా అయితే కనిపిస్తూ ఉంది.